ఏంద్ర నీదే నా నా కొడుకోరా. అమ్మా తాతయ్య కోమా నుంచి వచ్చాడే. అవునా అబ్బా. A few moments later. తాతయ్య ఎక్కడికి? ఇంట్లో ఉన్న పదనం ఆయన చల్లగాలి పోయేసి వస్తున్నాడు. సరే తాతయ్య జాగ్రత్త. తాతయ్య వెళ్ళి చాలా సేపు అయింది, ఏమి ఇంకా రాలేదు. చూసొద్దాం. తాతయ్య ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. అసలు మా తాతయ్య ఎందుకు కొడుతున్నారు? మీ తాత ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? అందమైన అమ్మాయి తన అందాన్ని పబ్లిక్ లో చూపించకుండా చున్నితో తప్పాడు మీ తాతయ్య. ఇటువంటి సంపద. వచ్చిందండి వయ్యారి. ఎంత పెద్ద తప్పు చేసావు తాతయ్య. తప్పు చేశాను ఆయన. పబ్లిక్ గా ఒక అమ్మాయికి తన అందాలు చూపించుకోకుండా చున్నీ కప్పేసావు తాతయ్య. అది ఎంత నేరమో తెలుసా? చిన్ని అంత తప్ప. మీ రోజుల్లో చున్నీ ఇవ్వడం తప్పు కాకపోవచ్చు, అదే ఈ రోజుల్లో చున్నీ ఇవ్వడం ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? ఒక అమ్మాయికి చున్నీ ఇస్తే నీకు 5 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. అదే ఒక అమ్మాయిని బట్టలు సరిగ్గా వేసుకోమంటే నేను రోడ్లో నిలబెట్టి కొడతారు. అలాంటి కాలంలో ఉన్నాం తాతయ్య మనం. నాటి కాలంలో దానికంటే వాళ్ళ కోమాన పడడం ఆయన. తాతయ్య